హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వరాస్ కిచెన్ అడ్వెంచర్స్. ఈరోజు మన వీడియోలో ఎమ్మీ బ్రెడ్ కస్టర్డ్ పుడ్డింగ్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు ముందుగా ఒక గిన్నె తీసుకొని 2 కప్పుల పాలను తీసుకొని బాగా ఉడికించుకోవాలి. పాలు ఉడికించుకునే లోపు 2 స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని అలాగే చల్లటి పాలు వేసుకొని కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇలా ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత బాగా ఉడికించుకున్న పాలలో వేసుకొని ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. ఇలా పాలు కస్టర్డ్ పౌడర్ని బాగా కలుపుకున్న తర్వాత 2 స్పూన్ల చక్కెరని వేసుకొని కలుపుకొని బాగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. బ్రెడ్స్ని ఫ్రై చేసుకోవడం కోసం ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ నెయ్యి వేడయ్యేంతలోపు మనం చూపిస్తున్న విధంగా బ్రెడ్స్ని 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 వైపులా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ని ఒకసారి కలుపుకొని ఒక గిన్నె తీసుకొని గిన్నెలోకి ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్స్ని వేసుకొని పైనుండి ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ని వేసుకోవాలి. అలాగే పైనుండి కొద్దిగా డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని ఒక్కొక్క లేయర్గా బ్రెడ్స్ని కస్టర్డ్ని డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. ఇలా కంప్లీట్గా వేసుకున్న తర్వాత పైనుండి సిల్వర్ కవర్ని పెట్టుకొని ఫ్రిడ్జ్లో ఒక 2 గంటల పాటు పెట్టుకోవాలి. 2 గంటల తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసుకొని సర్వ్ చేసుకుంటే మనకెంతో టేస్టీ అండ్ యమ్మీగా ఉండే బ్రెడ్ కస్టర్డ్ పుడ్డింగ్ రెడీ అయిపోయింది. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.